గదర్ అన్న ఆయన ఆపరేషన్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఆయన పాటల రూపంలో ఏమి జరుగుతుంది ఏమి చెయ్యాలన్నది నాకు చెప్పిండు. అదే మీకు చెప్తాను. ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధానం ఎందుకోసం అనేది ఆయన పాటల రూపంలోనే చెప్తాం. బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించి నౌరో నైజాము సర్కరోడా. అది మొదటి పాట. రెండో పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టల్లా మట్టి సిప్పవో గాయదొల్లా గాండ్రగొడ్డలివో. అది రెండో పాట. మూడో పాట పొడుస్తున్న పొదు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బలె 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 హా. అది మూడో పాట. ఇంకో నాలుగో పాట ఉంది. ఆ పాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ పాట ఒక మూవీ కోసం రాసింది. ఆ పాట ప్రజల కోసం రాస్తుంటే మూవీకి ఇచ్చాడు. ఆ పాట తను చివరిగా రాసిన పాట 2022లో. ఆ పాట ఉద్దేశమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. బిడ జీవితము ఒక పోరాటం. ప్రతి నిత్యము పోరాడుతూనే ఉండాలి, ఏటికి ఎదురు ఇడాలి. ఒకప్పుడు నిజాములతో కొట్లాడి, ఒకప్పుడు రజాకారులతో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ తొలి దశ, మలి దశ. మరొక్కసారి భౌతిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ అనే ఉద్యమించాలని సామాజిక తెలంగాణ వైపు నడిచారు. మన తెలంగాణ ఒక్కటే కాదు బిడ్డ, భారతదేశమంతాగా సామాజిక భారతదేశం ఏర్పడాలంటే మనకు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం మన తెలంగాణ నుంచి మొదలు పెడతాము. ఆ శాంతి యాత్ర తెలంగాణ నుంచే మొదలు పెడతా బిడ్డ అని ఆయన చివరిగా చెప్పిన మాటలు. ఆ శాంతి యాత్ర మొదలైంది మన ఏఐసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏప్రిల్ 2వ తారీఖు నుంచి పల్లె పల్లెకు భారత రాజ్యాంగాన్ని రక్షించే శాంతి యాత్ర. బాపు జై సంవిధాన్. మీరందరూ కూడా అనుకుంటుండొచ్చు ఈరోజు ఈ జై భీమ్, జై సంవిధాన్, జై బాపు కార్యక్రమాన్ని ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారని చెప్పేసి. మీ అందరికి తెలియంది ఒక విషయం ఏముందంటే, ఈరోజు మన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడితే మన హక్కులకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అంటే మనం ఏదైతే హక్కులు అనుభవిస్తా ఉన్నామో ఆ హక్కులను కాలరాసే విధంగా, ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ కుట్రలు పన్నుతా ఉంది. దాన్ని తిప్పికొట్టడానికి ప్రజలకు అందరికి హక్కులను కాపాడాలి, మనం కల్పించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంతటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి పోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీకు అందరికీ కూడా తెలుసు, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చారు. గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చేసి అంటే పేదరికాన్ని ప్రారందోలే విధంగా, ఈరోజు భారతదేశంలో పేదరికాన్ని పారదోలే విధంగా గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చేసి ప్రజలందరినీ ఆదుకునేదానికి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేసిన మనందరికీ కూడా తెలుసు. అదే విధంగా భూమి లేని వాళ్లకు దున్నే వారికే భూమి అని, దున్నే వాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా హక్కులు కల్పించి భూములు ఇచ్చిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది. ఈరోజు చాలా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, ఎక్కడ పోయినా కూడా బీదోళ్ళకు ఇండ్లు కట్టించిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ విధంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అట్లాంటి
బడుగు బనాయిల వర్గాలకు ప్రమాదం జరిగితే వాళ్ళని కాపాడాలి, వాళ్ళ హక్కులను కాపాడాలనే ఆలోచనతోనే ఇంతటి మంచి కార్యక్రమం తీసుకొని మేము ముందుకు పోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ, దాంతో పాటు ముఖ్యంగా మీరందరూ ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మీకు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో, వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాలు మీకు ఇవ్వబోతా ఉన్నామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ రోజు ఇచ్చిన ప్రకారం మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ వారితో పాటు మంత్రులు కానీ అదేవిధంగా మేము ఎమ్మెల్యేలుగా ఎక్కడ కూడా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా ప్రజలకు మనల్ని నమ్మి మనకు ఒక అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి అనునిత్యం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్న విషయం మీకు అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాలలో ఇక్కడ మహిళా తల్లులు చాలా మంది ఉన్నారు. వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. ఎక్కడ చూసినా కూడా కొన్ని కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ 15 నెలల కాలంలో బస్సులలో ఉచిత ప్రయాణం చేసిరు. దాదాపు ఆ బస్సు ప్రయాణానికి సంబంధించి 5,500 కోట్ల రూపాయలు మీ తరపున మహిళల తరపున ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీ కట్టిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా ప్రజలు ఉపయోగించుకుంటా ఉన్నారు. దాంతో పాటు ముఖ్యంగా ఈరోజు రైతులకు మాట ఇచ్చిన ఆ రోజు ఖచ్చితంగా మీకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని మీకు ఇచ్చిన మాట. ఎంత ఇబ్బందులున్నా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాం. మీ గ్రామంలో దాదాపు 3,55,00,000 రూపాయలు ఒక రాచాల గ్రామంలోనే రుణాలు మాఫీ చేసినామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 3,55,00,000 రైతుల అకౌంట్లలో జమ చేసి ఆ రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత ఈరోజు మన ప్రజా ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.